ఇక వైష్ణవి హత్య కేసు నిందితుడికి అస్వస్థత. ఈ అస్వస్థత ఎందుకు, వాడు పోయినా కానీ ఇప్పుడు ఎవడు కూడా వాడిని ఆయన వెనక ఎవరు లేరు కదా, ఎవరు ఏం మాట్లాడతారు ఇంకా. పాపం అమాయకురాలైనటువంటి ఆ అమ్మాయి కంటే ఒక 7-8 సంవత్సరాలు పెద్ద అయినటువంటి ఈ హరిబాబు అనేటోడు వాళ్ళ భార్య 4 నెలల ప్రెగ్నెన్సీ, అంతకంటే ముందు ప్రెగ్నెన్సీ, ఆ ప్రెగ్నెన్సీని తీపిచ్చిండు. 4 నెలల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు భార్య పైన కత్తిపోట్లతో చంపేసి, అతి దారుణంగా చంపేసి వాడు పరారు అయిపోయాడు. వానికి అస్వస్థత అయితేంది, వాడు సత్తేంది. అసలు ఎందుకు మరి, భూమికి బరువు కదా. వైష్ణవి హత్య కేసు నిందితుడికి అస్వస్థత, ప్రభుత్వ క్రిటికల్ కేర్కు తరలించినటువంటి పోలీసులు. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు నిందితుడైన ఆమె భర్త అస్వస్థతకు గురికావగా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో 3 రోజుల క్రితం అరెస్ట్ అయిన వైష్ణవి భర్త హరిబాబును రిమాండ్కు తరలించారు. జైల్లో ఆహారం తీసుకోకుండా ఒంటరిగా ఉంటూ ఏడుస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే అర్ధరాత్రి అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని పోలీసులు చికిత్స కోసం జగిత్యాలలోని ప్రభుత్వ క్రిటికల్ కేర్కు తరలించారు. 3 రోజులుగా ఆహారం లేక నిద్ర లేక ఏడుస్తుండడంతో కొంతవరకు ఇలాంటి పరిస్థితి ఏర్పడవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. అంతేగాక నిందితుడు వైద్యానికి సహకరించట్లేదని తెలిసిపోయింది. మరి నువ్వు ఎందుకు పోయినవరా, మరి నువ్వు అప్పుడెందుకు ఆమె చేసినటువంటి పాపం 11-13 మంది అన్నలు ఉన్నారు, ఒకటే ఒక చెల్లె, ప్రేమగా గారాభంగా చూసుకుంటున్నటువంటి ఆ కుటుంబంలోకి ఈ యొక్క దొంగ లెక్క జొరబడినటువంటి హరిబాబు అనేటువంటి దొంగ అక్కడికి అసలు ఇష్టమే లేదు. ఆ అమ్మాయికి అసలు వీడికి అసలు అమ్మాయి కాలు కొట్టి కూడా వీడు సరిపోడు. అటువంటిది సరే ఏదేమైనప్పుడు కూడా ఆమె కోసం పాయిజన్ తీసుకున్నాడు, చచ్చిపోతా అని చెప్పేసి బెదిరించిండు. ఒకే కులం కావడంతో సో అమ్మాయి కూడా కొంచెం ఫోర్స్ చేసింది తల్లిదండ్రులు కూడా. ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇష్టం లేదు, అయినప్పటికీ కూడా నా కోసం పాయిజన్ తీసుకున్నాడు, నా కోసం చచ్చిపోతా అంటా ఉన్నాడు, సో అంత ప్రేమ చూపెడుతున్నాడు కాబట్టి భవిష్యత్తులో నన్ను అంత బాగా చూసుకుంటాడు కావచ్చు అని చెప్పేసి ఆ తల్లి నమ్మింది. ఆమెకు అంత కొట్టేది ఉంటే 17 సంవత్సరాలప్పుడే పెళ్లి చేసినట్టుంది. 17 సంవత్సరాలప్పుడే పెళ్లి చేసినట్టుంది. వాడికి అప్పటికే 17 అంటే వాడికి 27 సంవత్సరాలు ఉండొచ్చు నాకు తెలిసి. అటువంటి వ్యక్తిని కూడా ఇష్టపడి నన్ను బాగా చూసుకుంటాడు, సో ఫ్యూచర్లో మంచిగా బతుకొచ్చు అని చెప్పేసి అనుకున్నటువంటి యూట్యూబర్ వైష్ణవికి కేవలం 8-9 నెలల కాలంలోనే వాని నరరూప రాక్షసత్వం అంతా కూడా బయటపెట్టాడు. కత్తిపోట్లతో విపరీతంగా కొట్టి పొడిసేసి ఉన్నటువంటి మంచానికి తల గట్టిగా గుద్ది బాది వాడు అక్కడి నుంచి ఏం తెలియనట్టుగానే బయటపడ్డాడు. వాడు అప్పటి వరకు ఎంతో యాక్టింగ్ చేసిండట, ఎంతో యాక్టింగ్ చేసిండు. సో తల్లిదండ్రులు కొంత ఆ వైష్ణవి తల్లిదండ్రులకి అనుమానం రావడంతో కొంత ఆడికి వెళ్ళి తలుపు దగ్గరికి పోయి ఏదో గొడవ అవుతుందని చెప్పేసి చూసేసరికి వీడేదో రొమాన్స్ చేసినట్టుగా వీడు వెకిల్ నవ్వులు నవ్వుకుంటా ఇదంతా కూడా ఒక ట్రాప్ చేసిండు వాళ్ళ తల్లిదండ్రులని, వైష్ణవి తల్లిదండ్రులని ట్రాప్ చేసి ఏమైంది, ఉదయం తెల్లారేసరికి వీడు బండి వేసుకుని అవతల పడ్డాడు. ఇంకా కూతురు లేస్తలేదు కదా అని చెప్పేసి పోయి చూసేసరికి రక్తపు మడుగుల్లో పడి ఉన్నది ఆ వైష్ణవి. కొన ఊపిరితో కూడా కాదు, అప్పటికే చచ్చిపోయింది. వాడు ఏ రాత్రి చంపినో అయిపోయింది. దాని తర్వాత వీడు ఏం చేసిండు, ఇక వీడు పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసులు దొరకపట్టుకొని వచ్చిండు, కస్టడీలోకి తీసుకున్నారు. వాడు జైల్లో ఉంటే రిమాండ్లో ఉన్నాడు. వాడు బువ్వ తింటలేడట, వాడు మంచులు కూడా తాగుతలేడట. ఇది కూడా పెద్ద నాటకమే కావచ్చాము. ఇదంతా కూడా పెద్ద నాటకమే. ఇదంతా అయింది వరకట్నం వేధింపులు. వాడు ఎట్లాగో 9 నెలల పాటు అవతోటి సంసారం చేసిండు ఉన్నాడు. ఇక వాడు ఇంకేమున్నది వానికి ఆశ, ఇంకా వేరే అత్యాశ కలిగి వాళ్ళ హరిబాబు సంబంధించినటువంటి తల్లి దాన్ని వదిలేసి రారా, ఎక్కువ కట్ట వచ్చేటువంటి పిల్లు ఉన్నది, చేసుకుంటే నువ్వు మంచిగా బతుకుతూ అని చెప్పేసి చెప్పడంతో వాడు అటువైపు వాళ్ళ తల్లి మాట వినేసి కట్టుకున్నటువంటి భార్యని, కడుపులో ఉన్నటువంటి చిన్న పాపో బాబో కానీ కడుపుతో ప్రెగ్నెన్సీతో ఉన్నది కదా, ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి తన భార్యని అతి దారుణంగా హత్య చేసి చంపాడు. వారికి ఏం చేయాలో చెప్పురు, ఇక ఇద్దరు ప్రాణాలను తీసిండు. ఉరేయాలి వాడిని, అసలు బహిరంగంగా ఉరేయాల. ఇది ఒకటే కాదు, చాలామంది మనం చూసుకోవచ్చు కదా, చాలామంది ఇటువంటి దారుణ సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. సో నేను జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఇప్పుడు ఈ యూట్యూబర్ సంబంధించిన వైష్ణవి సంబంధించిన హత్య గురించి ప్రధానమైనటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఇది సరైనటువంటి విధానం కాదు. వీడు పోయి ఇప్పుడు జైల్లో వీడికట అస్వస్థత అయిపోయిందట, ప్రభుత్వం క్రిటికల్ కేర్కు కూడా తరలించాలట. ఇక ఒకడొకడైతే ఇక ఇప్పుడు ఐసీయూలోకి తరలించి మొత్తం ఉండడో లేడో తెలియదు, మొత్తం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడని. ఒకవేళ కనుక వీడు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పటికే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. ఎందుకంటే వైష్ణవి లేనటువంటి లోటును వాళ్ళు ఇంకా జీర్ణించుకోవట్లేదు, వాళ్ళు ఇంకా నమ్మట్లేదు. వాళ్ళు ప్రతిరోజు కూడా ఏడుస్తున్నారు, ప్రతిరోజు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళని తలుచుకున్నటువంటి రోజు లేదు, ఆమెను తలుచుకున్నటువంటి. వాడు బయటకు వచ్చినట్టు అయితే అవసరమైతే మీ అందరం మొత్తం 12-13 మంది అన్నదమ్ములు ఉన్నాం, మేము అందరం జైలుకు పోయిన మంచిది తప్పించి వాడు మాత్రం బతకడానికి వీల్లేదని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. వాడు నాకు తెలిసి అయితే ఈ బయటకు వచ్చేదానికంటే ఇప్పుడు జైలు ఉండేది ఉత్తమం. దుర్మార్గుడు.
పాపం భార్యను చంపిడు, కడుపులో ఉన్నటువంటి పాప కూడా చనిపా.